గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను. అప్లోడ్ వచ్చేసరికి ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, సో అప్లోడ్ చేసేసరికి ఈవినింగే చేస్తాను మేబీ, లేదంటే 2-3 వరకు అప్లోడ్ చేస్తాను. అయితే ఈరోజు టాపిక్కి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అండ్ లాస్ట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షేర్ చేయండి మీ గ్రూప్లలో కానీ ఎక్కడైనా సరే, అండ్ లైక్ చేయండి. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్కి అయితే రెస్పాన్స్ బాగుంది. అంటే రెస్పాన్స్ అంటే మరీ నేను 1,000-2,000 ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే వస్తుంది. ఆ మాత్రం రెస్పాన్స్ వస్తుంది, ఓకే. బట్ సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదు. సో సబ్స్క్రైబర్స్ పెరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, నార్మల్గా నిన్న నాకు ఇట్లనే, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన కదా, మనం ఎదుగుతుంటే వెనకాల కాళ్ళు పట్టుకొని గుంజేటోళ్ళు చాలామంది ఉంటారని. సో దాంట్లోనే భాగంగా ఈరోజు నిన్న నాకు ఒక మంచి అనుభవం అన్నమాట. అనుభవం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంది అనుభవం అంటే, ఇట్లనే వీడియోస్లో నీకు బ్యాక్గ్రౌండ్లో పోయి అది పెట్టు, బ్యాక్గ్రౌండ్లో ఇది పెట్టు అని అంటే నేను చెప్పినా నేను క్లియర్గా. నేను బ్యాక్గ్రౌండ్లో అది ఇది పెట్టడము అనేది కాదు, కానీ నేను బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సరే ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత చేస్తా. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా నేర్చుకుంటున్నాను కొంచెం. అది ఎట్లా అంటే పర్టికులర్గా ఒకరిని ఫాలో అవుతే మనకు కరెక్ట్ గైడెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. బట్ నేను నాకు ఒక్కొక్కటి ఇప్పుడు నాయిస్ రిజల్యూషన్స్కి వచ్చేసి ఒకరిని ఫాలో అవుతున్నాను. వీడియో ఎట్లా తీయాలి, దానికి టైమర్ ఎట్లా, సబ్ టైటిల్స్ ఎట్లా, దానికి ఒకరిని ఫాలో అవుతున్నాను. మేబీ దాని పరంగా కూడా నాకు కొంచెం క్లారిటీ అనేది రావట్లేదేమో అని చెప్పి నేను చెప్తున్నాను. అయితే అట్లా కాదు, నువ్వు కంటెంట్ అది పెట్టాలి, ఇది పెట్టాలి, బయట తిరగాలి, అట్లా అంతా చేసిన వాళ్ళు 2 years చేసిన వాళ్ళకి ఏం లేదు, 1 year చేసిన వాళ్ళకి ఏం లేదు, అదేదో టైంపాస్కి చేయాలి, నీకు డబ్బుల కోసంగా అయితే నువ్వు అందులో సస్టైన్ కాలేవు, డబ్బులు అయితే ఎక్స్పెక్ట్ చేయకు అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగినోనికి చెప్తున్నా, నీకు డబ్బులు నేను ఎప్పుడు అడగలేను. డబ్బులు అడగలేను అంటే యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు రావాలి, నేను కోటీశ్వరుని అయిపోవాలి, బిల్డింగ్లు కట్టాలి అని నేను ఎప్పుడు చెప్పలేను. యూట్యూబ్ అనేది నేను జస్ట్ టైంపాస్ అని కాదు, కానీ ఏదో ఒక ఇంట్రెస్ట్ తోటే స్టార్ట్ అయితే చేస్తాం. ఎవరం ఏం పని స్టార్ట్ చేసినా సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది దాని వెనకాల. ఆ ఇంట్రెస్ట్ తోటి దిగిన తర్వాత చాలా పెయిన్ ఉంటుంది దాంట్లో. ఫస్ట్ వచ్చేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ చేస్తున్న పని, దానిపైన పెడుతున్న ఎఫర్ట్స్కి మనకు న్యాయం జరగలేదంటే దాని ఇంకా పెయిన్ కూడా అట్లనే ఉంటుంది. ఎందుకు ఇది స్టార్ట్ చేసినాం అక్కడ అదొకటి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి మధ్యలోకి వచ్చేసి ఉంటాం. అటు బ్యాక్ రాలేము, ఇటు ఫ్రంట్ పోలేము. 100% ఫ్రంట్ పోలేము కాదు, ఫ్రంట్ పోవాల్సిందే. ఎందుకంటే డైలీ మనకు మైండ్లో ఉంటుంది. లేకపోతే ఎవరో ఒకరు, ఇప్పుడు చెప్పిన కదా, కాళ్ళు కట్టి గుంజే బ్యాచ్, డైలీ ఏదో ఒకటి అంటారు. రోజు ఒక మెసేజ్ పెట్టడంలో వాళ్ళకి పెద్ద పోయేదేముంది. డైలీ ఇప్పుడు ఏ కంపెనీ అయినా 100 మెసేజ్లు ఫ్రీ ఇస్తుంది. వాట్సాప్ నంబర్ లేదనుకోండి, ఆ గ్రూప్ కామెంట్స్లలో వచ్చి వీడియో రావట్లేదని పెట్టినా సరే, నీ వీడియోస్ అట్లున్నాయి ఇట్లున్నాయన్నా సరే, నేనేం పాజిటివ్ తీసుకుంటున్నా అంటే, సరే అట్లయినా కామెంట్స్ వస్తున్నాయి కానీ పాజిటివ్ తీసుకుంటున్నాను. చెప్పినా కూడా మొన్న ఒక వీడియో కన్జ్యూమర్ కోర్టులో కేసు ఇమ్మన్నారని చెప్పేసి, అట్లా కొంతమంది వ్యాలిడ్గా మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది వచ్చేసి మంచోళ్ళతోటే కాలేదు, మనతోటి ఏమవుతుంది అంటే, నేను మంచోని కాదా, నాతోటి కాదా అంటే, మంచోళ్ళతోటే కాలేదు అంటే, మంచోళ్ళు ఎవరు మంచోళ్ళు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన వచ్చి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసుకోడు కదా. ఆయన స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఆయన ఒక స్టార్. ఇంకా మంచోళ్ళు అంటే ఎవరు? అందరూ మన లెక్క, నా లెక్క ఫస్ట్ నుంచి Day 1 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. కాకపోతే కొంతమంది వాళ్ళ ఓన్ ఏమంటారు, కొంతమంది టెక్కి సంబంధించి, కొంతమంది కామెడీకి సంబంధించి, అట్లా వాళ్ళు ఆ జానర్లు వెళ్తారు కాబట్టి వాళ్ళు అందులో సక్సెస్ అవుతారు.
కొంచెం తొందరగా రీచ్ అవుతారు. నేను చాలా వీడియోస్ చూస్తున్నాను కదా, కొంతమంది 6 మంత్స్ 8 మంత్స్ వరకు కూడా మానిటైజేషన్ కాని వాళ్ళు ఉన్నారు. నేను అన్ని సంవత్సరాలు ఏమి అవుతలేదు, అన్ని మంత్స్ కూడా ఏమి అవుతలేదు. లాస్ట్ నా వీడియో చూస్తే అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసిన బట్ పట్టించుకోలేదు. కంటిన్యూ ఇప్పుడు అంటే రీసెంట్ లాస్ట్ 10 days నుంచి చేసుకుంటూ ఉన్న వీడియోస్. సో నాకు మనసు ఒక 5 months అయింది, 6 months అయింది, ఇంకేం లేదు, నాకు అసలు సబ్స్క్రైబర్స్ రావట్లే అంటే నేను ఏడవాలి. నేను చేసే పని అనేది జెన్యున్ గా చేసుకుంటా పోతున్నా. ఇప్పుడు యూట్యూబ్లో నేను కూడా చెప్పినా కదా, ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది 5,000 కట్టండి మీకు ఇది వాచ్ టైం వచ్చేస్తుంది, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారంటే అమౌంట్ కట్టడం విషయం కాదు. వాళ్ళు అడిగేది కూడా పెద్ద అమౌంట్ కాదు, చాలా చిన్న అమౌంట్. బట్ ఎందుకు అమౌంట్ కట్టాలి? అమౌంట్ కట్టకపోతే మనం ఇందులో సస్టైన్ కాలేమా, మనం సొంతంగా చేయలేమా, ఇట్లా మాట్లాడి చేయలేమా? సరే ఇట్లా సక్సెస్ కాలేదు, కొన్ని రోజులు ఒక 1 month 2 months ఇట్లా చూస్తా, ఇట్లా సక్సెస్ కాలేదనుకోండి, అప్పుడు ఇంకో రకంగా వెళ్తా, ఇంకో రూట్లో వెళ్తా. అట్లయినా సస్టైన్ అవుతా కదా, అట్లా కూడా సస్టైన్. అప్పుడు మీరు ఏమైనా కామెంట్స్ పెడితే దానికి అర్థం ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పేది ఒకటే, ఎవరేమన్నా సరే, ఎవరు నవ్వుకున్నా సరే, రిలేటివ్సా ఫ్రెండ్సా, మా ఆఫీస్లో వెళ్తే కూడా అంటారు నేను యూట్యూబ్ స్టార్ అంటారు, ఏదేదో అంటారు. ఇప్పుడు అట్లా అని చెప్పి కొంతమంది ఉన్నారు యూట్యూబ్లో స్క్రాప్, అట్లా మాత్రం చేయను నేను. ఏదేదో పిచ్చిగా పేర్లు ఎందుకు, వాళ్ళ పేర్లు నేనెందుకు చెప్పడం కానీ బదలాం చేయడం. అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాళ్ళు చేయవచ్చు. అట్లా నేను అదేం తప్పు అట్లే నేను మాత్రం అట్లా చేయను. నేను పర్ఫెక్ట్ ఇట్లా ట్రై చేస్తాను, ఇట్లా కాదంటే ఇంకో రకంగా ట్రై చేస్తాను, అట్లా కాదంటే ఇంకో రకంగా ట్రై చేస్తాను. అంతేగాని ఏదో తీసుకొచ్చి ఏదో చేసి ఏదో పిచ్చిగా ఎవరేదో మాట్లాడిదని అడ్డమైన పనులు మాత్రం చేయను. అడ్డమైన పనులు మీన్స్ మీకు ఏదో ఇది మసిగుడ్డి పూసి మారేడుకాయ చేసేటువంటి పని అయితే చేయను. కంటెంట్ మాత్రం మీకు కంటెంట్ నచ్చే కంటెంటే చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను కదా, లాస్ట్ టైం సండే చెప్పినాను కదా, సారీ నిన్న వీడియోలో చెప్పాను కదా, సండే నుంచి వీడియో వస్తుందని. ఈ సండే ఒక వీడియో, తర్వాత నెక్స్ట్ సండే ఒక వీడియో, సెకండ్ సాటర్డే సండే వస్తే 2 వీడియోస్ ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. అవి ఏ వీడియోస్ అంటే బ్లాగ్స్ కావచ్చు, బ్లాగ్స్ చేస్తాను 100%. ఆ బ్లాగ్స్లోనే మనకు కుకింగ్ కూడా కవర్ అవుతుంది. అంటే యాక్చువల్లీ నాకు ఈ విలేజెస్లలో చెట్లు, మామిడి చెట్లు, దాని కింద వెళ్ళి ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి వండుకొని తినడము అట్లాంటివి ఇష్టం. బట్ నాకు ఏంటంటే ఫస్ట్ నాకు టీం లేదు. నేను నిన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా నేను ఒక్కనే వీడియో తీసుకుంటున్నాను, నాకు టీం లేదు కాబట్టి నా ఒక్కనే నేను వీడియో తీసుకొని ఒక్కనే ఏది అప్లోడ్ చేసుకొని ఆ సబ్స్క్రైబర్లు ఏమున్నా మీకే చెప్పుకొని నేను మిమ్మల్ని అడుగుతున్నా తప్ప నాకు టీం లేదు. నేను ఒక్కనే. కొన్ని రోజుల వరకు ఎవ్వరు నమ్మరు యూట్యూబ్లో. అది యూట్యూబ్లో మంచి టాప్ ఇన్ఫ్లుయెన్సర్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎవ్వరు నమ్మరు, నువ్వు సక్సెస్ అవుతావు అంటే ఎవ్వరు నమ్మరు. అదే ఒక 1 lakh 50,000 30,000 అట్లీస్ట్ 10,000 సబ్స్క్రైబర్లు వచ్చిరు, మనం ఒక 4 గుర్తుపడుతున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా మన వెనకాల వచ్చేస్తారు. సో ఫస్ట్ ఎప్పుడైనా ఏం చూస్తారంటే కష్టాలు రారు, సుఖంలో ఫస్ట్ వచ్చేస్తారు. కష్టంలో ఉండేది ఎవరంటే మనమే. నువ్వే ఫస్ట్ కష్టంలో ఉండాలి, నువ్వే కష్టపడాలి. నువ్వు కష్టపడిన తర్వాత నీకు సుఖం వచ్చిన తర్వాత అందరినీ యాడ్ అవుతారు. నువ్వు అప్పుడేం చేయాలి? సుఖం వచ్చినప్పుడు ఎట్లున్నావో కష్టం వచ్చినప్పుడు కూడా అట్లనే ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ఎట్లున్నావో సుఖం వచ్చినప్పుడు అట్లనే ఉండాలి. అంతేగాని వచ్చిన సంగతి గుద్దుకుంటా పక్కన చేర్చుకున్నావు అనుకో లాస్ట్కి వాళ్ళని ఖతం చేసేస్తారు. ఇది కొంతమందికి అర్థం అవుతుంది ఆల్రెడీ. సో నాకు మోటివేట్ చేసేటోళ్ళకి చెప్తున్నాను, నా పని నన్ను చేసుకొనియండి. నేను వీడియోలు కంటిన్యూగా చేస్తాను, ఇబ్బంది అయితే చూడకండి. మీరు ఎవరికి నాకు చెప్పిన వాళ్ళకి చెప్తున్నాను, ఇబ్బంది అయితే చూడకండి. బట్ నేను వీడియోలు చేయడం ఆపను, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసేంత వరకు విసిగిస్తూనే ఉంటాను. వీని టార్చర్ ఎందుకు రా, ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేస్తే అయిపోతుంది కదా అనుకుంటే తప్పు. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే అప్పుడు మీకు మ్యాటర్ అనేది అర్థమవుతుంది. సగం ఒక 1 minute చూసి వెళ్ళిపోతే అది వేస్ట్. అది నేనేం మాట్లాడినా కూడా మీకు అర్థం కాదు. ఓకే,
దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో వచ్చేసి మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను. కొంచెం అప్పటి వరకు స్టే ట్యూన్డ్. హోప్ యూ అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. లవ్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ మీ వాట్సాప్ గ్రూప్లలో నాకు 1000 సబ్స్క్రైబర్స్ 4,000 అవర్స్ వాచ్ టైం వచ్చింది అనుకోండి, ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది. అంటే అందరికని చెప్తలేను, బట్ ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఎందుకంటే మనకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ నుంచి నేను ఏమన్నా ఏదేం ఆశిస్తలేను. ఏదో చేద్దాము, ఏదో సాధిద్దామని కూడా ఆశిస్తలేను. అట్లా అని మీకు బోగస్ మాటలు కూడా చెప్పాను. బట్ ఏదన్నా ఒకటి చేస్తాను, నాతోటి అయ్యింది నేను చేస్తాను. నాకు కొన్ని ఛానల్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళ గురించి కూడా తర్వాత ఒక వీడియోలో మాట్లాడతాను. సో లిటిల్ బిట్ నేను అనుకున్నది కొన్ని ఉన్నాయి, లైక్ విలేజెస్లో కానీ, అట్లా మా విలేజ్లో కానీ, వేరే విలేజ్లో కానీ, అమ్మమ్మల విలేజ్ అట్లా కొన్ని అనుకునే మాత్రం 100% చేస్తాను. ఇప్పుడు నాకు 1000, 4000 వాచ్ టైం, 4000 అవర్స్ రావాలి, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావాలి. ఎందుకంటే ఇందులో వచ్చిన డబ్బులు ఇందులోనే ఖర్చు పెడతాను, నా ఓన్గా మాత్రం ఖర్చు పెట్టాను. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులతోటి మీకు హెల్ప్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి ఒక్క 1 రూపీ కూడా హెల్ప్ చేయండి. నేను అట్లా చేస్తా అని చెప్పి ఏదో మీకు చెప్తున్నాను కదా, క్లియర్ కట్ కాన్వర్జేషన్ అనేది క్లియర్ కట్ ఉంటుంది. సో అది మ్యాటరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ గ్రూప్లలో కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి మన ఛానల్. ఏం లేదు, వాచ్ టైం, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, మనం తర్వాత ఫర్దర్గా కూడా మంచి కంటెంట్ తోటి రావచ్చని నేను ప్లాన్ చేస్తున్నాను. హోప్ యూ ఆర్, లవ్ యూ, బాయ్ బాయ్.